హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ను టాక్స్. ఇది వచ్చేసి నా ఫైనల్ మ్యారేజ్ లాగ్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మేము ఎక్కడెక్కడ వెకేషన్స్కి వెళ్ళాము అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఇక్కడైతే ఫస్ట్ డే పొద్దున్నే లేచేసామన్నమాట. ఆల్మోస్ట్ 5:30 కల్లా లేచింటే మేమిద్దరము లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ముహూర్తం ఇట్ వాజ్ అరౌండ్ 9:15కే అనమాట. అందుకే తొందరగా రెడీ అయిపోయాం. మార్నింగ్ పూలదండలు పూల జడలు అవన్నీ రావడానికి కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఎనీవేస్ అవన్నీ కవరప్ చేసుకుని మంచిగానే ఫోటోలు దిగాము. అక్కడ భరత్ రెడీ అయిపోయాడు. భరత్ వాళ్ళ బావ అక్క బాసింగం కట్టారు. ఇక్కడ మా మేనమామ అత్త నాకు బాసింగం కట్టేసి పూల దండ వేసేసి నన్ను పెళ్లి కూతురుగా బుగ్గచుక్క పెట్టేసి రెడీ చేసేసారనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నా లుక్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ అక్షిత అన్నమాట, నా ఫ్రెండే తను మేకప్ చేసింది. ఇట్ వాజ్ వెరీ నైస్. ఈవెన్ రాత్రి రిసెప్షన్కి కానీ పెళ్లికి కానీ నేను తననే బుక్ చేసుకున్నాను. ఇట్ వాజ్ వెరీ నైస్ మేకప్. ఎవరికైనా కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను తన డీటెయిల్స్ అండ్ తన ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. తను మంచిగా బడ్జెట్లో బాగా చేస్తుంది. అండ్ ఇంకా పెళ్లికి వచ్చేసేపాటికి ఫస్ట్ భరత్ వాళ్ళని కూర్చోబెడతారు కదా పెళ్లి పందిట్లో. భరత్ వచ్చేసి ఆల్రెడీ పూజకి కూర్చున్నాడు అనమాట. అండ్ ఇక్కడ బంధువులు అందరూ అంటే కలర్ఫుల్ రెయిన్బోస్ అంటారు కదా, అట్లా కలర్ఫుల్ శారీస్. మళ్ళీ ఎవరిది సేమ్ కూడా ఉండదు కదా శారీస్. అంత మంచిగా కలర్ఫుల్గా కనిపించింది అనమాట. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. గైస్, మీకు ఏమనిపిస్తుంది ఇట్లా పెళ్లిలో బంధువులు అందరూ అంటే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి బాగున్నారా బాగున్నామా అవన్నీ అడగడము, మనకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే అసలు ఎంత మంచి ఫీల్ ఉంటుంది తెలుసా. నాకైతే అంటే నా లైఫ్లో ఏదైనా ది మోస్ట్ బ్యూటిఫుల్ ఏదైనా ఉంది అంటే అది నా పెళ్ళినే అనుకుంటా నేను. ఎందుకంటే అంత ఇష్టం నాకు పెళ్ళి అంటే. ఆబ్వియస్లీ నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఈ పిల్ల పెళ్లి పిచ్చిర్లే అని అనుకుని ఉంటారు. ఎందుకంటే అంత ఇష్టం నాకు. ఎవరైనా కొత్తగా చూస్తుండే వాళ్ళు ఉంటే తెలుసుకోండి, పెళ్ళి ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఫర్ ది లైఫ్. అంత మంచిగా ఎంజాయ్ చేయండి. ఎవ్వరు చిన్న మాటలకి వాటికి వీటికి అలకలు కోపాలు తెచ్చుకోకండి. పెళ్ళిళ్ళ రోజు మంచిగా ఎంజాయ్ చేయండి. ఎవరేమన్నా పట్టించుకోకండి. బీ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ యువర్ సెల్ఫ్. అంతే. మీరు మీ హస్బెండ్ ఎలా ఉంటున్నారు, ఆ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నదే కావాలి మనకి. ఇంకా ఇక్కడ నా ఎంట్రీ అనమాట. నన్ను మా బావ అండ్ మా తమ్ముడు తీసుకొని వచ్చారనమాట. దట్ వాజ్ వెరీ నైస్. యాక్చువల్లీ అమ్మలో అత్తలో తీసుకొని వస్తారనుకున్నాం, కానీ నాకు బావ మా తమ్ముడు తీసుకొని వచ్చారు నన్ను. దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ మెమొరీ నాకు అదొకటి. నేనైతే ఈ క్లిప్పింగ్ మాత్రం ఎన్నిసార్లు రివైండ్ చేసి చూస్తున్నానో. మేబీ వేరే వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు, బట్ ఇట్స్ అప్ టు మీ, ఇట్స్ మై ఎమోషన్ కాబట్టి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డే ఫర్ మీ. అండ్ అక్క కూడా జాయిన్ అయింది ఇక్కడ. గైస్, డెఫినెట్గా ఎవరికైనా శారీ డీటెయిల్స్ కావాలన్నా ఎక్కడ తీసుకున్నారో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్గా నన్ను అడగండి, నేను డెఫినెట్గా చెప్తాను. అట్లా ఏం లేదు. నేను ఇప్పుడే చెప్పేసేదాన్ని, ఎందుకు ఊరికే చెప్పడం అని నేను చెప్పలేదు అంతే. ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు ఉంటే నాకు డెఫినెట్గా అడగండి, నేను చెప్తాను. మాకైతే మంచి బడ్జెట్లోనే వచ్చే శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మేము డైరెక్ట్ మగ్గాలతోనే తీసుకున్నాం. మేము ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాం అనమాట. అక్కడికే వెళ్ళాలి, అక్కడే తీసేసుకోవాలి అని చెప్పేసి మేమైతే మొలకల్మూరుకి వెళ్ళామన్నమాట. మంచి బడ్జెట్ రేంజ్లోనే మంచి శారీస్. ఇప్పుడు మనం మామూలుగా షోరూమ్కి మన మొగ్గాల దగ్గర చూసుకుంటే ప్రైస్ వేరియేషన్ వామ్మో అనుకున్నాను నేనైతే సేమ్ శారీ షాప్లో చూసి వెళ్ళాను. అదే శారీ నేను అక్కడ మగ్గాలతో చూశాను. ప్రైస్ వేరియేషన్ దగ్గర 10K ఉంది గాయస్. అంత డిఫరెన్స్గా ఉందన్నమాట. అందుకే నేనైతే ఇట్లా బిగ్ అకేషన్స్ కి చాలా పట్టు చీరలు కొంటున్నాము అంటే మాత్రం డెఫినెట్ గా నేనైతే సజెస్ట్ చేసేది ఒకటే, మగ్గాల దగ్గరికి వెళ్ళి తీసుకోండి. అది ఎక్కడైనా కానివ్వండి, నాట్ ఓన్లీ నేను చెప్పే ప్లేస్ అని కాదు. మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళి మీకు ఏ కైండ్ ఆఫ్ శారీస్ నచ్చుతాయో అక్కడికి వెళ్ళి తీసుకోండి. బెటర్ మంచి ప్రైస్, మంచి శారీస్, మంచి క్వాలిటీ కావాలంటే మగ్గాల దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఇంకా అంతే. ఇక్కడైతే మేము వచ్చేసి ఇంకా గౌరీ పూజ చేస్తున్నాం అనమాట.
అండ్ నాకు ఈ పెళ్లి గాజులు చాలా అంటే చాలా నచ్చాయి. ఈ రెడ్ గ్రీన్ కాంబినేషన్తో ఎంత మంచిగా అనిపిస్తుంది. అసలు ఈ గాజుల మీద ఇంకే గాజులైనా పనికొస్తాయా అనిపిస్తూ ఉంటుంది నాకు. నాకు బయట నార్మల్గా కలర్ఫుల్గా ఉండే బ్యాంగిల్స్, ఈ మధ్య ఏదో వాటర్ బ్యాంగిల్స్, వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ అంట ఏవేవో వచ్చాయి. నాకు అవేవి నచ్చవండి. నాకు ఇట్లనే ఇష్టం అనమాట గాజులు. ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉండే బ్యాంగిల్సే బాగా నచ్చుతాయి. నేను ఏదైనా అకేషన్ ఉన్నా నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రిఫర్ చేసేదే మట్టి గాజులు. వేరే గాజులు ఏవి ప్రిఫర్ చేయను. ఎందుకంటే నా హ్యాండ్ సైజ్ వచ్చేసి 210 అనమాట. సో నాకు వేరే బ్యాంగిల్స్ పెద్దగా అంత మంచిగా అనిపించదు. నాకు ఎప్పుడు మట్టి గాజులు అంటేనే ఇష్టము. ఎంతమందికి మట్టి గాజులు అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది అన్నమాట నా బ్యాంగిల్స్ థియరీ. సో ఎవరికైనా ఇట్లనే బ్యాంగిల్స్ ఫ్యాంటసీ ఉంటే డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కమెంట్ కూడా పెట్టేసేయండి. వీ లవ్ మట్టి గాజులు అని చెప్పేసో లేకపోతే ఏదో ఒకటి మట్టి గాజుల గురించి చెప్పండి నాకు. నేను కూడా వాటి గురించి చదివి మంచిగా ఆనందపడతాను. అండ్ ఇక్కడ టైం హ్యాస్ కమ్ ఫర్ జీలకర్ర బెల్లం. ఆల్మోస్ట్ అంటే కొన్ని పెళ్లిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ సైడు జీలకర్ర బెల్లం పెట్టేస్తేనే పెళ్లి అయిపోయినట్టు, సగం పెళ్లి అంటారు కదా. అట్లా చాలా బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రతి ఆడపిల్లకి పెళ్ళి అంటే టెన్షన్ ఉంటుంది, అంతకంటే అంత ఆనందం కూడా ఉంటుంది. ఇట్స్ ఎ మిక్స్డ్ ఆఫ్ ఫీలింగ్. మ్యారేజ్ అంటేనే ఒక అమ్మాయికి, అబ్బాయి ఎలా ఫీల్ అవుతారేమో తెలియదు కానీ నాకు అమ్మాయిలు అంటే ఇదే ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఎస్పెషల్గా మా అక్క పెళ్ళప్పుడు కానివ్వండి, మా కజిన్ పెళ్ళప్పుడు కానివ్వండి, ఇప్పుడు నా పెళ్ళప్పుడు కూడా నేనైతే అదే ఫీల్ అయ్యాను. వై గర్ల్స్ షుడ్ ఆల్వేస్ కాంప్రమైజ్ అని. అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి, అవన్నీ కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనిపిస్తుంది నాకు పెళ్ళిళ్ళలోన. బట్ ఎనీవేస్ అది ఇప్పుడు పెట్టిందేం కాదు, ఎప్పటి నుంచో వచ్చే పద్ధతులే కాబట్టి అమ్మాయిలు యాక్సెప్ట్ చేసేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఎనీవేస్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ థింగ్. ఇంక ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేసామన్నమాట. భరత్ చూసారా, నేనేదో జీలకర్ర బెల్లము గట్టిగా ఉండాలని నేను నొక్కితే భరత్ నేనేదో కావాలని నొక్కానని చెప్పి నా తల కూడా నొక్కుతున్నాడు అనమాట. ఫనీ. సో మా పెళ్ళి అయితే అర్థం పెళ్ళి అయిపోయింది గాయస్. ఐఎమ్ నౌ పర్మనెంట్లీ మిస్సెస్ భరత్ అనమాట. సో మా పెళ్లి వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. అట్లే మమ్మల్ని ఆశీర్వదించండి. లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఒక 4 గొడవలు, ఒక 6 నవ్వులు అన్నీ కలిసి ఉండాలని చెప్పేసి ఆశీర్వదించండి గాయస్. అండ్ ఇక్కడ కన్యాదానము అండ్ నాన్న వాళ్ళు కాళ్ళు కడుగుతున్నారు అనమాట. కాళ్ళు కడిగేసి ఇంకా కన్యాదానం చేసేస్తున్నారు. నన్ను పర్మనెంట్గా నువ్వు ఇంకా వాళ్ళ ఆడపిల్లవమ్మ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఈ కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదనమాట. చేయాలి, తప్పదు ఇంకా పెళ్ళి అన్నాక. మేబీ ఫాదర్స్కి అందరికీ ఇదే ఫీలింగ్సే ఉంటాయన్నమాట. కూతుర్ని అంత కష్టపడి పెంచి ఇష్టంగా పెంచుకొని అట్లా ఉన్న కూతుర్ని ఆల్ ఆఫ్ సడన్ అంటే మనకు పెళ్లి చేసుకున్న వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అంత పెద్దగా తెలియకపోయినా పెళ్ళంటేనే పెళ్లి వచ్చి పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ మాట్లాడుకొని మంచి వాళ్ళని కొనేసుకొని అన్ని ఏళ్ళుగా పెంచిన కూతుర్ని వాళ్ళకి అప్పచెప్పేస్తారు కదా. వాళ్ళకి నిజంగా దేవుడు ఎంత స్ట్రాంగ్గా మైండ్ సెట్ ఇచ్చాడో, మళ్ళీ ఎంత ఈజీగా ఇచ్చేస్తారనమాట కూతుర్ని. నాకు అదే మైండ్లో థాట్ అనమాట. హౌ కెన్ ఇట్ బీ పాసిబుల్ అనిపిస్తూ ఉంటుంది. అది ఎంతో సంతోషంగా పెళ్లి చేస్తూ కన్యాదానం చేసేస్తూ ఉంటారు. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ గైస్. దేవుడు నిజంగా ఫాదర్స్కి అంతా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంకా అది నా తనతో అయిపోయాక ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకున్నారనమాట పీఠాల మీద. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. బట్ ఒకరికొకరు బట్టలు పెట్టేసుకున్న తర్వాత ఇంక అప్పుడు మంగళదార్యం జరుగుతుంది, అది తాళి కట్టడం జరుగుతుంది అనమాట. వీళ్ళు మా అత్తయ్య, మావయ్య అండ్ అమ్మ, నాన్న. అండ్ యాజ్ ఐ సెడ్ అది అయిపోయిన వెంటనే ఇంకా తాళి కట్టడం
కార్యక్రమం స్టార్ట్ చేస్తారనమాట. ఇంక జీలకర్ర బెల్లం పెట్టేశాక పరదా అనేది తీసేస్తారు మా ఇద్దరి మధ్య. ఇంక ఓపెన్గా అప్పుడు తాళిబొట్టుకి పూజ చేసేసి దాని తర్వాత ఇక కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి రాగా పెడతాను, సో చూస్తూ ఎంజాయ్ చేయండి. అది అన్నమాట సంగతి. సో ఇంకా తాళి కట్టడం అయిపోయింది. ఐఎమ్ బికమ్ ఏ మిసెస్ భరత్ అనమాట ఇంకా కంప్లీట్లీ. అండ్ ఐఎమ్ మ్యారీడ్, సారీ వీఆర్ మ్యారీడ్. అండ్ ఇక్కడ ఇంకా తలంబ్రాలు పోసుకుంటున్నాం అనమాట. ఇట్ వాజ్ వెరీ ఫన్నీ గేమ్ గాయస్ ఇప్పటి నుంచి. అంటే తలంబ్రాలు ఇట్లా పోసుకోవడం కానీ, తర్వాత రింగ్ వెతకడం కానీ, అవన్నీ ఎంత మంచిగా అనిపిస్తుంది. బట్ నాకు మ్యూజిక్ యాడ్ చేయాలనిపిస్తుంది, బట్ కాపీరైట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మ్యూజిక్ అయితే యాడ్ చేయలేకపోతున్నాను. ఎవరికైనా ఏదైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. కాపీరైట్ రాకుండా ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసే ఛాన్స్ ఉందంటే చెప్పండి. డెఫినెట్ గా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మనము ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకునే దానికంటే మ్యూజిక్ తో చూస్తే ఇంకా బాగా మంచి ఫీల్ వస్తుంది నాకు. సో ఎవరైనా ఉంటే నాకు డెఫినెట్ గా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్, హెల్ప్ మీ అవుట్ ఫ్రమ్ దిస్. ఇక్కడైతే ఇంకా తలంబ్రాలు పోసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కొంతసేపు దాన్ని ఏమంటారు, ఐ మీన్ రింగ్ వెతకడం, ఆ గేమ్స్ అన్ని తొందరలో స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే పెద్దవాళ్ళందరూ దిగేసి కిందకి వెళ్ళిపోయి పిల్లలందరూ స్టేజ్ ఎక్కారనమాట. వెనకాల అటు ఇటు కూర్చున్నారు. అండ్ తలంబ్రాలు పోసుకున్నాము. కొన్ని ఫొటోస్ అయితే ఎంత మంచిగా వచ్చాయంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి. అండ్ ఇంకొకటి, నేను కలర్ బియ్యం పోసుకుందామని ఫస్ట్ ఐడియా ఉన్నింది. బట్ నాకెందుకో వద్దు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆ బియ్యం వాళ్ళందరూ పంతులు తీసుకెళ్తారనమాట. వాళ్ళు ఆ కలర్ బియ్యం అయితే కడిగినా ఆ కలర్ పోదనమాట. అందుకని మేము ఏం చేసామంటే జస్ట్ లైట్ గా పసుపు ఒక్కటే రాసేసాం బియ్యంలోకి. ఎందుకంటే అక్షింతలు పసుపుతోనే ఉండాలి కాబట్టి. తెల్ల బియ్యం కూడా పోసుకుంటారు కొంతమంది, బట్ మేమైతే మొత్తం అన్ని పసుపులోనే నానబెట్టి తీసిన బియ్యాన్ని మేము తలంబ్రాల కింద పోసుకున్నాం అనమాట. అండ్ వాటర్ అయిపోయిన తర్వాత కింద ఒక క్లాత్ అనేది వేసి ఆ క్లాత్ మీద మేము ఇవన్నీ పోసుకున్నాం అనమాట. ఏంటి, చమ్కీలు, ముత్యాలు, ఈ పాపప్ బాల్స్ అవన్నీ. ఎందుకంటే మళ్ళీ బియ్యంలోకి అవి పడి అంత మిక్స్ మ్యాచ్ అయ్యి ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పేసి మేమైతే ఈ ఐడియా వేసామన్నమాట. మా ఐడియా మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకా భరత్ తాలిబొట్టుకి చైన్ ఉంటది కదా, ఆ చైన్ అనేది వేసాడనమాట. దాని తర్వాత ఇంకా రింగ్ సెరమనీ, ఐ మీన్ రింగ్ ఆట అనమాట, ఉంగరం ఆట. యాక్చువల్లీ దీని ఒరిజినల్ పేరు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి గైస్, నాకు అయితే తెలీదు. మేమైతే బరే ఉంగరం ఆట అనే అంటుంటాము.
బట్ ఏదైనా ఒరిజినల్ పేరు ఏదైనా ఉంటే నాకు డెఫినెట్గా నాకు చెప్పండి. గెస్ట్ చేయండి ఎవరు గెలిచింటారు ఈ గేమ్లో అన్నది. కంప్లీట్ కాకముందనే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. టైమింగ్ చూసుకోండి. ఎస్ గాయ్స్, భరత్ గెలిచాడు. ఫస్ట్ ఏమో నేను తీసేశాను, సెకండ్ టైం ఏమో భరత్ తీశాడు. యాక్చువల్ థర్డ్ టైం నేను తీయాలి. యాక్చువల్ నాకు దొరికింది అది. లోపల నా చెయ్యిని గట్టిగా ఇలా నొక్కేసి మరీ రింగ్ తీసేసుకున్నాడు అనమాట. ఎనీవేస్ ఎవరు గెలిచినా ఇప్పుడు మేమిద్దరం ఒక్కటే కాబట్టి విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ విల్ మూవ్ ఆన్. బట్ ఉంటుంది కదా ఫీలింగ్ గెలిస్తే బాగుంటుంది అని. బట్ ఏం చేద్దాం చెప్పండి. బట్ ఎనీవేస్ ఆయన గెలిచినా నేను గెలిచినా ఒకటే. అండ్ ఇక్కడ అది అయిపోయిన వెంటనే ఇంకా ఇక్కడ బయట అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్తున్నారు. గైస్, ఈ అరుంధతి నక్షత్రం అనేది ఎంత పెద్ద స్ట్రేంజ్ థింగ్ తెలుసా. అసలు అంత ఎండ పొద్దున అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా అసలు మనకి? ఊరికి ఆ దిక్కుకి నిల్చోపెట్టి చూడండి అంటారు. ఆ సూర్యుడేమో కళ్ళు కుక్కుతూ ఉంటాడు అనమాట. కళ్ళలో నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కనిపించిందా అంటే ఆ కనిపించింది అని చెప్తాం చూడు. మనం కూడా ఎంత ధైర్యంగా అంత మంది ముందు అబద్ధాలు చెప్పేస్తాము. వెనకాల నుంచి కమెంట్లు వస్తూ ఉంటాయి, అరుంధతి నక్షత్రం కనిపించిందా అని అడుగుతారు. పట్టపగలి చుక్కలు చుక్కలు చూపిస్తారులే. నెక్స్ట్ అంటే మా సైడ్ వాళ్ళు భరత్ సైడ్ వాళ్ళు నాకు. ఇట్ వాజ్ లైక్ వెరీ ఫనీ కన్వర్జేషన్ అనమాట. బట్ అక్కడ మ్యూజిక్ అనేది చాలా వేరేగా ఉన్నింది. అందుకే నేను రాగా పెట్టలేకపోయాను అనమాట. చాలా క్లమ్జీగా అందరూ చాలా మంది ఉన్నాం కదా, క్లమ్జీ వాయిసెస్ చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. అందుకే నేనైతే ఏమీ రాగా పెట్టలేదు అక్కడ. అండ్ ఇక్కడ ఇంకా గర్ల్స్ గ్యాంగ్ అంతా తీసి మంచిగా ఒక 4-5 పోజులు ఇచ్చుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ముహూర్తం అదే 9:15 అన్నాను కదా, ఇదంతా అయిపోయే లోపల 10-10:30 అయిపోయింది. ఇంకా పెళ్ళి అయిపోయిన వెంటనే ఆల్మోస్ట్ అందరూ ఇంకా 11 అట్లా ఆ టైం కల్లా భోజనానికి బయలుదేరిపోయారు. ఆల్మోస్ట్ అంతే కదా ఇంకే పెళ్లిలోనైనా కానీ. ఇంకా నిదానం కొంతమంది భోజనానికి వెళ్ళిన వాళ్ళు భోజనానికి వెళ్ళిపోయారు, కొంతమంది ఫొటోస్ దిగాకి వచ్చారనమాట. నేను జస్ట్ ఈ క్లిప్పింగ్ దేనికి యాడ్ చేశాను తెలుసా? జస్ట్ సహస్ర కోసం యాడ్ చేశాను అనమాట. బుడ్డదాన్ని చూసారా ఎంత క్యూట్గా ఉందో, దానికి ఒక్కటే కోసం ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను నేను. షీఈస్ వెరీ క్యూట్ అనమాట. ఇప్పుడైతే తనకి మాటలు వస్తున్నాయి, అత్త 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 అంటుంది నన్ను. వెరీ ఫనీ గర్ల్ అండ్ చాలా చబ్బీ. ఇక్కడ మా అత్తయ్య మావయ్య. నేను ఎక్కువ అయితే యాడ్ చేయలేదు అనమాట దీన్ని. రిసెప్షన్లో ఎవరైనా అయితే మిస్ చేసుకున్నానో అంటే పొద్దున నా ఫ్రెండ్స్ వచ్చారు, మా కాలేజ్ ఫ్యాకల్టీస్ వచ్చారనమాట. సో వాళ్ళందరినీ నేను మిస్ చేసుకోకూడదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు నా పెళ్లి వీడియో పెన్ డ్రైవ్ అందుబాటులో లేకపోయినా అట్లీస్ట్ నాకు ఇదైనా కావాలి, యూట్యూబ్లోనైనా చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ రీజన్తో నేను కొంతమందిని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నా రిసెప్షన్ అనమాట. సో చూస్తూ ఎంజాయ్ చేయండి.
సో వీళ్ళు వచ్చేసి మా కాలేజ్ ఫ్యాకల్టీస్ అనమాట, నా MBA ఫ్యాకల్టీస్. చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాం మేము విత్ ఇన్ అ షార్ట్ టర్మ్, అంటే 2 years. ఆ 2 years లో కూడా మళ్ళీ మాకు 1.5 year దగ్గర 1 year అట్లా కరోనా టైంలోనే మేము ఆన్లైన్ క్లాసెస్ తోనే మింగల్ అయిపోయాం అనమాట. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాకల్టీస్ అనమాట. ఇక్కడే రైమే కాలేజ్లో MBA డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ వాళ్ళు. అండ్ ఇంక ఇక్కడ నేను అక్క కన్నా కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. మా హస్బెండ్ గారు పక్కన ఏదో బిజీగా ఉంటే మేము దొరికిందే గ్యాప్ కదని చెప్పేసి మంచిగా దిగాము. వీళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ, అరుణ్ మామ, అండ్ ఇక్కడ అంటే మేము ఉండే ఇంటి దగ్గర ఉంటారు కదా ఆంటీ వాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ 8 years 9 years నుంచి మేము అక్కడే ఉంటున్నాం కలిసిమెలిసి. అండ్ ఫైనలీ కమ్స్ మై గ్యాంగ్ అనమాట. యాక్చువల్లీ గ్యాంగ్లో కొంతమంది మిస్ అయ్యారు, బట్ ఎనీవేస్ ఫైన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాంగ్ అందరినీ కంబైన్ టుగెదర్ చేసింది అనమాట నా పెళ్ళి. చాలా మంచిగా అనిపించింది. కొంతమంది హాలిడే లేక కొంతమంది రాలేకపోయారు, బికాజ్ ఇట్స్ ఆన్ ఫ్రైడే మై వెడ్డింగ్ అనమాట. సో కొంతమంది రాలేకపోయారు, కొంతమంది నెక్స్ట్ సత్యనారాయణ పూజకి భరత్ వాళ్ళు ఊరికి వచ్చేసారనమాట చాలా మంది. అక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. డెఫినెట్గా అది కూడా పోస్ట్ చేస్తా. అండ్ ఇక్కడైతే మా గ్యాంగ్ అనమాట, క్యూట్ లిటిల్ గ్యాంగ్. ఆల్మోస్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నామో గర్ల్స్ కూడా అంతే మంది ఉన్నాం మేము. మంచి క్రాక్ గ్యాంగ్ అనమాట. ఈ మధ్య అందరికీ జాబ్లు వచ్చేసి ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు అంతే తప్ప అదేదో కలవకూడదని అయితే కాదు. బట్ ఏదైనా ఒక రోజు డెఫినెట్గా టైం దొరికితే మనం గ్యాంగ్ మొత్తం కలిసి వీ షుడ్ మీట్ అప్ వన్స్ ఏ గాయ్స్. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం అన్నమాట గ్యాంగ్లో ఉండే ముచ్చట్లు, ఆ అరుపులు, కేకలు, ఆ తిట్లు, అవన్నీ చాలా మిస్ అవుతున్నాను. అది నా పెళ్ళి అన్నమాట. ఇంక ఇది ఆ రోజు నైట్కే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన వెంటనే ఇలా ఏదో దాన్ని తంతారు కదా, నాకు తెలియదండి అది, దాని పేరేమని తెలిసింటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చిన వెంటనే దీపం పెట్టేసి మంచిగా కాసేపు కూర్చొని పొద్దున్నుంచి అసలు రెస్టే దొరకలేదు నాకు. ఇంకా జస్ట్ అక్కడి నుంచి బళ్ళారి నుంచి మోపుడికి వచ్చాక ఆ గ్యాప్లోనే నాకు రెస్ట్ దొరికింది. ఇంకా దాని తర్వాత మంచిగా అందరంతో ముచ్చట్లు పెట్టుకేసుకొని ఆ డే అయితే అలా స్పెండ్ చేసామన్నమాట. ఇది నా పెళ్లి వీడియో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.